లోక సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మీరు చూచిరని వారితో చెప్పెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దూత ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తూ, దావీదు పట్టణమందు మీకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని దూత ఆనాడు ప్రకటించింది. దేవుని బిడ్డలారా, మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. లోకంలో మనం ఎక్కువ మంది కూడా పుట్టి ఉన్నాడు అంటాం. కొంతమందికి అనుమానం ఏందో తెలుసా? ఆయన యేసుక్రీస్తు అంటే 2000 సంవత్సరాల దేవుడేను, మా ఊళ్ళో అంతా 3000 4000 ఇన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు మనల్ని ప్రశ్నించేదానికి అవకాశం ఉంది. అయితే ఇంకా కొన్ని మాటలు మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చాలు ఇక్కడ వాక్యం అంటుంది. ఇక్కడి నుంచి మనం కొన్ని మాటలు మనం గమనిస్తే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ప్రవేశించాడు. లోక సువార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఆయన నశించినటువంటి మానవాళిని రక్షించే దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి వాక్యం ఉంటుంది. మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, నా ఇష్టము నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చాలు ఇక్కడ వాక్యం అంటాడు, నా ఇష్టం నెరవేర్చేదానికి కాదు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చేదానికి పరలోకము నుంచి నేను దిగి వచ్చాను అని అన్నాడు. మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని అన్నాడు. ఇంకొక మాట మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనములో, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా దేవుని దూత ప్రకటించిన మాటలు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని దూత ప్రకటించింది. మిగతా ఈ మాటలన్నీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చును, ఆయన పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చును అని తెలియజేస్తూ, ఇక్కడ ఈ యోహాను సువార్త 3:13లో అన్నాడు, పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప తిరిగి పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఇంకెవడు కూడా లేడన్నాడు. అంటే ఇక్కడ మనకు వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి మాట వచ్చి దేవుని దూత ప్రకటించాడు, ఆయన యేసు ప్రభువారు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని దూత చెప్పింది. మిగతా మనం చదివినటువంటి మాటలన్నీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు, పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు అనేటువంటి మాటలు మనం గమనించాం. ఎంత ఆయన ఈ లోకంలో పుట్టాడా లేకపోతే పరలోకం నుంచి దిగి వచ్చాడా? ఏది కరెక్టు? రెండు కరెక్టే కదా. ఇప్పుడు మొదటి మాట వచ్చి దేవుని దూతలు ప్రకటిస్తే, మిగతా ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి చెప్పినటువంటి మాటలు. కాబట్టి దేవుని దూత ప్రకటించింది కరెక్టే, మిగతా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఈ మాటలన్నీ కూడా కరెక్టే. అంటే లోకం అనుకుంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు అని అంటే లోకం అంటుంది. అంటే యేసు ప్రభువుకి ఆయన ఉనికి 2000 సంవత్సరంలో నుంచి ఉంది కాబట్టి ఆయన 2000 సంవత్సరాల దేవుడేను. కానీ మా ఊళ్ళో అయితే 3000 4000 అని మనుషులు వాళ్ళందరూ కూడా మరి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, అసలు యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి
ప్రభువును గూర్చిన మాటలు అక్కడ ఉన్నాయి. పూర్వకాలమందు ఆ, తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆకాశము పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూనుంటిని. ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూనుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సృష్టి ప్రారంభంలో మనం ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. కానీ మొట్టమొదటిగా సృష్టికర్త అయిన దేవుడు తను మరి త్రిత్వంగా ఉండాలనే విషయాన్ని నిర్ణయించాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా త్రిత్వమైన దేవుడు కలిగి ఉండాలని చెప్పి నిర్ణయాన్ని వాళ్ళు సృష్టికి ప్రారంభానికి మునిపే ఆయన నిర్ణయించాడు. అందుకే ప్రభువు అన్నాడు, ఆ మరి అనాది కాలం నుంచి నేను ఉన్నాను అని చెప్తూ, ఈ భూమి ఆకాశం లేనప్పుడు, చంద్రుడు సూర్యచంద్ర నక్షత్రాలు లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, నదులు లేనప్పుడు, మానవాళి ఎవ్వరూ లేనప్పుడే నేనున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 2000 ముందా లేకపోతే ఈ భూమి ఆకాశం కంటే ముందా? భూమి ఆకాశం కంటే ముందు యేసు ప్రభువారు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సృష్టికి ప్రారంభానికి ముందే ఉన్నటువంటి ప్రభువు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసు ప్రభువు లోకం అనుకున్నట్లుగా ఆయన 2000 సంవత్సరాలు కానే కాదు, కానీ అంతకు మునిపే ఉన్నటువంటి దేవుడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 1:14 అన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ వాక్యము? ఆదిలో వాక్యము, దేవుని నోటి వాక్కు కలుగునుగా కంటే కలిగిపోయిందే. ఆ వాక్కు శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించాడనేది వాక్యం తేట తెల్లం చేస్తా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని సృష్టి ప్రారంభంలో మనం గమనించినట్లయితే త్రిత్వమైన దేవుడి సృష్టి ప్రారంభంలోనే ఉన్నాడు. మనం ఒక మాట గమనిస్తే ఆదికాండం 1:2లో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనన్నది. పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుతున్నాడంట. సృష్టి ప్రారంభంలోనే ఉంది. తర్వాత 26వ వచనంలో అంటాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు. ఇక్కడ మనము అనేది ఎప్పుడు సంబోధిస్తారు? నేను అంటే ఒక్కరే ఉంటే నేను అంటాం, ఇంకా 2 3 ఉన్నప్పుడు మనము అంటాం. కానీ దేవుడు అక్కడ సృష్టి ప్రారంభంలోనే మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. కాబట్టి త్రిత్వమైన దేవుడు సృష్టి ప్రారంభంలోనే వాళ్ళు ముగ్గురుగా ఉన్నారనేది మనకి ఈ వాక్యం చాలా స్పష్టం చేస్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే శరీరాన్ని ఎందుకు ధరించుకోవాలి దేవుడు? దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాలి, ఎందుకు ఈ లోకానికి రావాలనేది అనుమానం కూడా మనం తీర్చుకోవాలనంటే, మనకు వాక్యం ఏమని చెప్తుందంటే, హెబ్రీ 9వ అధ్యాయము 22వ వచనంలో, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని మానవులకిచ్చి
ధర్మశాస్త్రంలో ఏమి రాయించి పెట్టాడంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని అన్నాడు. మనం ఇంట్లో వాడుకునేటువంటి మరి ఏసీ కావచ్చు, వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడే దానికి ఒక బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్లెట్ దాని ఉద్దేశం ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది, మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని అజాగ్రత్తలు తీసుకోకూడదు అని మొత్తం డీటెయిల్స్ దాంట్లో రాసి పెట్టాడు. దేవాతి దేవుడు కూడా మరి ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత మనకు ఒక బుక్లెట్ ఇచ్చాడు. ధర్మశాస్త్రం అని ఒక బుక్లెట్ మన చేతికి ఇచ్చి ఆయన నిర్ణయం ఏంటంటే మీరు రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని అన్నాడు. అది ఎందుకు రక్తం చిందించాలి అని అంటే పొరపాటున ఒక మనిషిని చంపిన, పొరపాటున ఒక ఇతర యొక్క శరీర అవయవాలు తెగేదానికి, గాయపరిచేదానికి కారణమైన పొరపాటును చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పొరపాటుకి కారణం వాళ్ళు ఏం చేయాలి అని అంటే రక్తం చిందించాలి. దానికి మరి సరైనటువంటి మేకలు, గొర్రెలు, కోళ్ళు, పావురాలు ఇలా రక్తం చిందించాలని దానికి పెట్టాడు. దేంట్లో పొరపాటుగా ఏదైనా నువ్వు చేస్తే దానికి రక్తం చిందించాలని దేవుడు అట్లా ధర్మశాస్త్రంలో నిర్ణయించాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన గాడిద సామెత. మనకు ఎట్లా అంటే ఒక గాడిద ఒకడు బాగా ఉప్పు మూటలు మోసుకొని పోతా ఉండేవాడంట. ఒకసారి వాగు దాటాల్సి వచ్చిందంటది. వాగు దాటాల్సి వస్తే ఆ వాగులో పైన బరువు మోయలేక పట్టకన పడిపోయిందంట నీళ్ళల్లో పడి పైకి లేచిన తర్వాత చూస్తే సగం బరువు తగ్గిపోయిందంట. అర్రే, ఎంత బరువు నేను అనవసరంగా మోస్తున్నాను రోజు, ఈ వాగు నీళ్ళల్లో కానీ కాసేపట్ట పడిలేస్తే సగం బరువు తగ్గిపోతుందని ఆ నుంచి రోజు వచ్చేది నీళ్ళలో పడేది లేచిపోతుందంట. అంటే ఒకరోజు వాడు ఏం చేశాడంటే కత్తులు పెట్టాడంట. ఉప్పు మూటలకి కింద కత్తులు పెడితే కింద పడేది తడు ఏడ గుచ్చుకుపోయినాయి అంట. అట్ట మానవులకి దేవుడు దాన్ని ఎందుకు పెట్టాడు, రక్తం చిందించండి అనే దాన్ని ఎందుకు పెట్టాడు అంటే పొరపాటు నువ్వేదన్నా తప్పు చేస్తే, నువ్వేదన్నా పాపం చేస్తే దానికి ఏదన్నా పరిహారం, వీటిని మీరు బలివ్వండి అని అంటే ఈ మానవుడు ఏం చేశాడు, కావాలని తప్పు చేసేది, కావాలని పాపం చేసేది, ఇష్టానుసారంగా ప్రవర్తించిన తర్వాత దేవుడు చెప్పాడు కదా ఏమని, మీరు రక్తం చిందించండి అని. కాబట్టి ప్రతి ఒక్కడు దాటికి సంబంధించినటువంటి బలులు ఇవ్వటం ప్రారంభించాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ మానవుడు నేను చెప్పిన దాన్ని తిరిగి మరలా నాకే రివర్స్గా వాడుతున్నారని చెప్పి, అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి మనకు అక్కడ వాక్యం ఏమంటుందంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఆ, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యత పుట్టించు తూపార్పణము, దాని నికను తేకుడి. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది పొరపాటుకు అయితే నీకు బలులు ఇవ్వమన్నాడు కానీ ఇష్టానుసారంగా నువ్వు తప్పు చేసి బలులు ఇస్తా ఉంటే అందుకే అన్నాడు, మీ విస్తారమైన బలులు నాకు వెక్కసం అయిపోయింది, అవి నాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది. మీరు బలులు అర్పిస్తా ఉంటే దేవుడికి అసహ్యం ఏర్పడిపోతుందట. అసహ్యాన్ని ఏర్పడే దేవుడు అసలు దాన్ని పట్టించుకోవటం వదిలేసి, అందుకే ఆయన ఎంత కఠినమైన మాటలు అంటాడంటే, మీ బలుల్ని నా సన్నిధికి తేవద్దు, అవి నాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది, అసలు మిమ్మల్ని నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? ఎంత దుర్మార్గం! నేను చెప్పిన దాన్ని వక్రీకరించేటువంటి మీరు, పాపంలో పడి ఈ విధంగా ఉండే మీరు నా సన్నిధికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని వాళ్ళని కఠినంగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది ఒకందుకైతే దాన్ని వీళ్ళు వక్రీకరించినప్పుడు అందుకే దేవుడు కోపం వచ్చి వాళ్ళని ఆ విధంగా గద్దించినట్లుగా మనం గమనించగలం. అలా చేశాడు కాబట్టి ఆఖరికి దేవుడికి మానవుడికి కనెక్షన్ అనేది తెగిపోయినటువంటి రీతిలో
అందుకని మనకు ఎపిసి పత్రిక 2:1 అన్నాడు, అపరాధముల చేత పాపముల చేత మానవుడు సత్యన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుడి నుంచి జవాబు రావటం లేదు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు వాక్యం ఏమంటుందంటే, కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకయున్నాడు. చాలు. దేవుని బిడ్డలారా, రక్షించుకునే దానికి దేవుని హస్తం ఏం కురుస ఏమి కాల. విననేరకు ఉండేటట్లుగా ఆయన చెవులు మందం ఏమి లేవు. ఆయన చెవులు బాగా, నీకు నాకు చెవులు పెట్టిన దేవుడు, నీకు నా ఆలకించే దేవుడు. ఆయనేమి హస్తాలు కురుసుగా లేదు, చెవులేమో పనిచేయకుండా ఏమి లేవు. ఆయన ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఎందుకు మానవుల నుంచి మొరపెట్టినప్పుడు, ఈ మానవుడు ఎదుర్కొనే రోగాల్లో బాధల్లో ఉన్నప్పుడు, సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే జవాబు ఎందుకు లేదు అని అంటే, దానికి కారణం ఏంది? మానవుడు పొరపాటున చేస్తే నువ్వు ఇలా చేయమంటే దేవుణ్ణి అతిక్రమించి ఈ విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కాబట్టి, అందుకని మీ పాపాలు మీకును మీ దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్నాయి కాబట్టి జవాబు ఇవ్వకుండా దేవుడు అలా చీకటి రోజులుగా మిగిలిపోయినాయి. మలాకి గ్రంథం నుంచి ప్రవక్త లేడు. మలాకి గ్రంథం నుంచి యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చే మత్తయి సువార్తకు మధ్యలో దరిదాపు 400 సంవత్సరాలు మానవాళ్ళు చీకటిలో బంధించబడ్డారు. అందుకే ఎవరి బాధల్లో వాళ్ళు ఉండిపోయారు. ఎవరు సాతాను బంధకాల్లో ఉంటే అలా ఉండిపోయి చీకటి రోజులుగా పిలువబడ్డాయి. ఆ ప్రియ దేవుని బిడ్డారా, దేవుని ఆత్మతో నింపబడిన ఇతరులు కూడా వాళ్ళు ఏమని, మరి శ్లోకం ఏం చెప్తుందంటే, మనకు ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం ఏంటంటే, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అన్నాడు. అయ్యా, మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించు. మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. మేము మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవములోనికి నడిపించమని వాళ్ళు కూడా ఆర్తనాదం చేశారు. నా ప్రియ దేవుని బిడ్డరా, అంటే మానవుడు చేస్తున్నటువంటి ఈ ఆర్తనాదం దేవుడి నుంచి ఎందుకు జవాబు రాలేదంటే, ఒకడు తాళాలు పోయినాయని రోడ్డు మీద ఎత్తుక్కుంటున్నాడంట. ఒకడు ఎత్తుక్కుంటా ఉంటే ఒక కానిస్టేబుల్ పోతా ఏమన్నాడంట, సార్ నా తాళాలు పోయినాయి అన్నాడు. సరే వాడు పోయి డ్యూటీకి పోయి సాయంకాలం పొద్దుపోయి ఇంటికి పోతా ఉంటే వీడు మళ్ళా ఆడు ఎత్తుక్కుంటా ఉన్నాడంట. అరే ఏమిరా అని అంటే, నా తాళాలు కనపడలేదు అని అన్నాడు. ఒరే, ఉదయం ఆడ కదా నువ్వు ఎతుకుతా ఉండవు, ఇప్పుడు ఏంద్ర ఏడ ఎతుకుతున్నావు అంటే, అప్పుడు అన్నాడంట వాడు, ఉదయం ఆడ లైటింగ్ ఉండింది, ఇప్పుడు లైట్ కింద ఎతుకుతున్నాను అన్నాడంట. దేవుడిని గురించి మానవులు ఎట్లా వెతుకుతున్నారు? అట్లా వెతుకుతున్నారు. అందుకే యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ 4:21లో కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు తర్వాత 24 చదువు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి కనుగొనాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవుని నుంచి నువ్వు ప్రతిఫలాన్ని పొందాలంటే, ఆయన ఆత్మ కాబట్టి ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆరాధిస్తారో అప్పుడు దేవుడి నుంచి జవాబు వస్తుంది. దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ మానవులు ఎవరికి దోచినట్లుగా వాడు లైట్ కింద ఎతికినట్లుగా ఎతకుతా ఉంటే, అందుకే దేవుడు నుంచి జవాబు లేనటువంటి పరిస్థితిలో మానవాళి వెళ్ళిపోయారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాట మనం గమనించినట్లయితే, లేవి కాండం 22వ అధ్యాయము 21. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు
దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేదియూ నుండకూడదు. ఉమ్, గ్రుటిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. చాలు. దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు బలి అర్పించేటప్పుడు, దేవునికి నువ్వు మొక్కుబడి చేసుకొని దేవునికి ఇచ్చేటప్పుడు ఏటినివ్వాలా? మరి లోపము లేనటువంటిదిగా ఇవ్వాలి. అది గొర్రె అయినా, మేకైనా, పశువు అయినా, పక్షి అయినా, ఏదైనప్పటికీ దోషము లేనిదిగా ఉండాలా. దానిలో కళంకం ఏది ఉండకూడదు. గుడ్డిది కానీ, కుంటిది కానీ, గజ్జి పట్టున్నా, లేకపోతే అవయవాలు లోపం ఉన్నా, అది ఏది కూడా అంగీకారము కానే కాదు. మరి మనం ఇంతకు మునుపు బాగా బలులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఏడన్నా ఒకటి ఇస్తూ ఉంటారు. బలి ఇచ్చే పశువు కూడా లోపము లేనిదిగా ఉండాల. ఎందుకు? వాళ్ళు కూడా ఇలా కరెక్ట్గా ఉండేదాన్ని వాళ్ళు బలి ఇస్తారు. దేవుడు కూడా చెప్పాడు, లోపము లేనిది వెల చెల్లించేదానికి అర్హత ఉంది. కాబట్టి నిత్య నరకానికి, నాశనానికి వెళ్తున్నటువంటి ఈ మానవాళ్ళని రక్షించాలంటే మరి లోపము లేనిది వెల చెల్లించాల. మరి మనకు వాక్యం ఏం చెప్తుంది? రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అన్నాడు. 23లో అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, పాపం అనే ఊబిలో కూరుకుపోయిన ఈ మానవుణ్ణి రక్షించాలంటే అదే ఊబిలో కూరుకుపోయినోడు ఎట్లా రక్షిస్తాడు? కాబట్టి ఆ ఊబి నుంచి పైకి లేవనెత్తాలంటే మరి పైనున్నవాడు మాత్రమే దానికి అర్హుడు. పైనున్నవాడు మాత్రమే కిందకు దిగొస్తేనే ఈ పాపం అనే ఊబిలో నుంచి మానవుల్ని రక్షించేదానికి అవకాశం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక్క మాట మనం గమనించినట్లయితే, మనం ఇప్పుడే చదువుకున్నాం యోహాను సువార్త 4:24 అన్నాడు, తండ్రి ఆత్మ గనుక అన్నాడు. తండ్రి ఎవరు? ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. 2 కొరింథీ 3:17 నువ్వే ఆత్మ. చాలు. తండ్రి ఆత్మస్వరూపి, ప్రభువు కూడా ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. మరి మానవాళి పాపాన్ని పరిహరించాలి అని అంటే రక్తం కావాలి. మరి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, తండ్రి, కుమారుడు, ఆత్మస్వరూపి అయినటువంటి వాళ్ళు మన కోసం రక్తం చిందించాలంటే యాడ్ నుంచి వస్తుంది వాళ్ళకి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ఆయనకి శరీరం అవసరమైంది. ఆ శరీరం అవసరమైంది. అందుకే మరి క్రీస్తు పూర్వము 740 సంవత్సరాల క్రితం యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఎప్పుడు? క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల క్రితము ఆయన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని దేవుడు నిర్ణయించి లోకాసువార్త 1:28 దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల అప్పుడు చెప్పినటువంటి ప్రవచనం కన్యక గర్భవతి అయితే కుమారుని కంటుందని నిర్ణయించాడు. ఆ కన్యక పేరు మరియా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావాలంటే శరీరం అవసరమైంది. కాబట్టి డైరెక్ట్గా లోకానికి వస్తే మానవుడు ఎవరు నిలబడలేరు. ఒక మాట మనం గమనించినట్లయితే లోకాసువార్త 2:8-9 మనం గమనిస్తే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలు. కాబట్టి దేవదూతలు మరి గొర్రెల కాపర్ల దగ్గరకు వస్తే మరి దేవదూతలను చూసినటువంటి గొర్రెల కాపర్లు మిక్కిలుగా భయపడిపోయారంట. భయపడిపోయారు. మనం
ఈ లోకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనంలో జకర్యా దగ్గరికి దూత వచ్చింది. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. దేవుని బిడ్డలారా, మరి దూతలు దిగు వచ్చినప్పుడు జకర్యా పడిపోయాడు. గొర్రెల కాపర్లు కూడా భయపడిపోయారు. అంటే డైరెక్ట్ గా ఇంకా దేవుడే దిగి వస్తే మానవులు ఎవరన్నా నిలబడతారా? ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, దేవుడు సృష్టించిన సూర్యుడు, ఆ సూర్యుడిని మనం డైరెక్ట్ గా చూడలేం. దేవుడు సృష్టించిన సూర్యుడిని ఈ నేత్రాలతో మనం డైరెక్ట్ గా చూడలేం. మరి కోటి సూర్యకాంతుల కంటే తేజోమయుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఎవరు చూడగలరు? ఎవ్వరు కూడా చూడలేరు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమను విడిచిపెట్టి మనకు మనకు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఆ, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని బిడ్డలారా, ఆయన మహిమను విడిచిపెట్టాడు. ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చేటప్పుడు దేవుడు తన మహిమను విడిచిపెట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ముందు మన అనుమానం ఏంది? ఆయన ఈ లోకానికి పుట్టినాడా లేకపోతే వచ్చాడా అని అనుంది. కాబట్టి పరలోకములో సృష్టి ప్రారంభానికి ముందే ఉన్నటువంటి దేవాతి దేవుడు కుమారుడిగా ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆయన శరీరాన్ని ధరించుకొని కన్యక గర్భంలో జన్మించి ఆయన మన కోసం మన పాపానికి వెల చెల్లించే దాని కొరకు ఈ లోకంలో కుమారుడిగా జన్మించడం. అంటే సృష్టి పూర్వం ఉన్నవాడే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకొని, లోకంలో మనుషులు మనల్ని ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జవాబు రాయించాడు. కాబట్టి అనుమానం ఏమీ లేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే కదా ఉండింది అని అంటే, అంతకు ముందు కూడా మనకు సామెతలు 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సృష్టికి ప్రారంభం నుంచే ఉన్నాడని చెప్పి ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా మనం ఎరుగుంటేనే ఇతరులకు చెప్పగలం. కాబట్టి అనుమానం లేకుండా మీరు కూడా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మరి తెలుసుకోవాలని మనకు వాక్యం మరి ఇవన్నీ కూడా తేట తెల్లం చేయటం జరుగుతుంది. అయితే మరి అంతకు మునుపు ఉన్నటువంటి దేవుడు మనకు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుని బిడ్డలారా, కాలం పరిపూర్ణమైనప్పుడు, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు అని అంటే, కాలం పరిపూర్ణమైంది. దేవుడు నిర్ణయించిన కాలం పరిపూర్ణమైంది కాబట్టి ఆయన స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తం చిందించాలి. రెండోది, ప్రేమించినటువంటి దేవుడు. అందుకే మనకు యోహాను సువార్త 3:16లో ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు. ధర్మశాస్త్రమేమో రక్తం చిందించమనింది, ప్రేమేమో మానవుణ్ణి క్షమించమంటుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ తన ప్రేమను బట్టి మానవుణ్ణి శిక్షించకుండా ఉండాలనంటే ఏం చేయాలా? దేవుడే కుమారుడిగా ఈ లోకానికి కన్యక గర్భాన జన్మించి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ప్రాణం పెట్టడం ద్వారా ధర్మశాస్త్రానికి వెల చెల్లించాడు. ఆయన మన శిక్ష యావత్తును, మనం పొందాల్సినటువంటి శిక్ష, మనం అనుభవించాల్సినటువంటి నిత్య నరకాగ్నిని తప్పించి దేవుడే మనందరూ. అందుకే మనకు 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపము ఎరుగనటువంటి ఆయన్ని
పరిశుద్ధుడైనటువంటి ఆయన్ని కోట్ల కొలది దూతలు, సెరాఫులు, కెరాఫులు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగడబడేటువంటి దేవాతి దేవుడు ఈ లోకానికి కన్యక గర్భాన ఆయన జన్మించి మన కొరకు ఆయన ఏంగా మార్చబడ్డాడంట. పాపము ఎరుగనటువంటి ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంత వెల చెల్లించాడంట. కాబట్టి ఈరోజు పాపులైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా మార్చబడ్డాడు. అందుకనే మనకు 2వ కొరింథీ పత్రికలో అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆయన ధనవంతుడయుండియు మన నిమిత్తము దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఎందుకు? నువ్వు నేను ధనవంతులుగా మార్చబడాలి అంటే ముందు మన పాపం పోవాలి. మన పాపానికి వెల చెల్లించి, ఆయన పాపానికి వెల చెల్లించి మనల్ని రక్షిస్తేనే మన ఆత్మ పరలోకములో యుగయుగాలు ఆయనతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి యేసు ప్రభువారు అంత బలియాగాన్ని చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికి ప్రారంభానికి ముందు ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు ఆయనే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చాడని, అమూల్యమైన రక్తాన్ని వెల చెల్లించాడని ఈ గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుకనే మనకు 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయము నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని భక్తిని గూర్చిన మర్మమేందో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడే సశరీరుడిగా ఈ లోకములో ప్రత్యక్షుడయ్యాడు. ఆయన ఆత్మ విషయంలో నీతిమంతుడని, నీతిపరుడని తీర్పు పొందాడు. నీతిపరుడు ఆయన. మనకు హెబ్రీ పత్రికలో మనకు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆయన మనవలే శోధించబడ్డాడంట. ఈరోజు ఈ లోకంలో జీవించే మనము అపవాది చేత పీడించబడుతున్నాం. అపవాది మనల్ని శోధించేదానికి, మనల్ని దిగజార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది మానవుణ్ణి ఎలా శోధిస్తుందో యేసు ప్రభు వారిని కూడా శోధించిందంట. మనకు ఆయన ఉపవాసం ఉన్నప్పటి నుంచి ఎప్పుడే ప్రారంభమైంది ఆయన్ని శోధించటం. కాబట్టి మనల్ని శోధించినట్టు యేసు ప్రభు వారిని శోధించింది. కానీ ఆయన ఈరోజు మానవులైతే నేను వాడి వల్ల, ఈడి వల్ల, వీళ్ళ వల్ల నేను పడిపోయానని వాళ్ళ మీద సాకులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే సాకులు ఇతరుల మీద వేయటం మనకి ఎప్పటి నుంచి అలవాటైంది? ఆదామవ్వల కాలం నుంచి అలవాటైపోయింది మనకు. తప్పు నేను చేయలేదు, వాళ్ళ వల్లే ఇది జరిగిందని ఆనాడు ఆదాము అవ్వ మీద వేస్తే అవ్వ వచ్చి పాము మీద వేయటం, ఒకరి మీద ఒకరు వేసుకోవటం అలవాటు అయిపోయింది. అది ఇప్పటికీ కంటిన్యూ అయిపోతుంది. మరొకరిని బాధ్యులుగా చేయటం. తప్పు పొరపాటు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? జారిపోయి పడిపోయే వస్తువు ఏమన్నా ఉండదా? అన్నీ ఉంటుంది. కానీ ఇది నిజంగా పొరపాటే లేని వాళ్ళు కనపడరు మనకు. దీనికి కారణం మరొకరిని చూపించుకొని వీళ్ళు పక్కకు తప్పుకునే దానికి కారణం అవుతూ ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అపవాది ఆయన్ని శోధించినప్పటికీ అక్కడ మనకు 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? ప్రధాన యాజకుడు వాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనవలే శోధించబడినా కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందుకని రోమా ప్రభుత్వం ముందు ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా అని ఆ ప్రభుత్వం ముందు ఛాలెంజ్ చేయగలిగాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆ బలియాగానికి అర్హుడు అనేది మనం జ్ఞాపం చేసుకోవచ్చు. మరి లోపము లేనిది
పాపము లేనిది పరిశుద్ధత కలిగిందే బలిచ్చేదాని అర్హత. కాబట్టి ప్రభువులో లోపము లేదు కాబట్టి ఆయన సర్వమానవాళి కొరకు ఆయన బలిగా అర్పణగా అప్పగించబడి మన పాపానికి వెల చెల్లించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే కొలసి 2 అధ్యాయం 9 వచనంలో అంటాడు, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. కాబట్టి ఆయనలో సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. ఆయన్ని బట్టి మనం సంపూర్ణులుగా మనం మార్చబడేదానికి ఆయన మన జీవితాల్లో చాలిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు ఈ లోకానికి రాబట్టి ఆయన మనలందరినీ ఆయన స్వరూపులోనికి మలచబడి ఆయన మనమందరం కూడా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వాళ్ళందరూ రక్షించబడేదానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఎంతమంది ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలయ్యేదానికి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన్ని అంగీకరిస్తే నీ ఆత్మకు రక్షణ ఉంది. ఆయన్ని అంగీకరించకపోతే, అందుకే మనకు యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే 9, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి మన పాపాన్ని మనం ఒప్పుకుంటే, పాపాలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడు? నమ్మదగినటువంటి దేవుడు ఆయన మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపాన్ని ఒప్పుకోకపోతే 10వ వచనంలో అన్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకినుగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మనందరి పాపం కొరకు ఆయన వెల చెల్లించి అంగీకరిస్తే కుమారులుగా కుమార్తెలుగా చేస్తానన్నాడు. మన పాపాన్ని మనం ఒప్పుకుంటే మన పాపాన్ని మనల్ని క్షమించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిత్య జీవానికి వారసులుగా మనల్ని ఆయన ఆయత్తపరుస్తాడు. కానీ మనం ఈరోజు లోకంలో అనేక మంది నేను పాపం చేయలేదనే వాళ్ళే కనిపిస్తుంది. మేము నీతిమంతులవి, మేము పరిశుద్ధులవి, మాకు క్రీస్తు రక్తం మా పాపాన్ని కడగాల్సిన అవసరం లేదు అని అంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మా మత గ్రంథాలు కూడా చెప్తుంది, సర్వ పాప పరిహారం అన్నాడు. సర్వ పాపాలు అని అంటే దాని అర్థము నీ జన్మ పాపము నీ కర్మ పాపం పరిహరించబడాలంటే పరిశుద్ధుడు రక్తం చిందించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పుట్టుక నుంచి నువ్వు పాపం చేయలేదు మంచిదే, కానీ నీ పుట్టుకే ఒక పాపం. మరి మనం 51వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు, వాడను ఆ, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ పుట్టిన కాడి నుంచి పాపం చేయలేదని ఒకవేళ మనం అనుకున్నా, మన జన్మ పాపం అనేది ఉంది. మన జీవితంలో ప్రతీది కూడా దేవుణ్ణి ఎరక్కపోవటం కూడా ఒక పాపమే. సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఎరగల. ఎందుకంటే ఆయనిచ్చే పీల్చే గాలిని నువ్వు పీల్చుకుంటున్నావు, ఆయనిచ్చే ఆహారాన్ని తింటున్నావు, ఆయనిచ్చే నీళ్లను తాగుతున్నావు, ఆయనిచ్చే ప్రతీది కూడా నీ జీవం ఊపిరి యావత్తు ఆయన్ని అనుభవిస్తూ దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉండవంటే ఆజ్ఞను అతిక్రమించడం కూడా పాపమే. కాబట్టి దేవుణ్ణి ఎరక్కపోవటమే అసలు పాపము. కాబట్టి ఇవన్నీ కూడా జన్మ కర్మ పాపాలు ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో ఉంది. అందుకే ప్రభువు ఈ లోకానికి వచ్చి దేవుని వాక్యం హెబ్రీ పత్రిక మనకు 2వ అధ్యాయం అంటుంది, ప్రతి మనుష్యుని కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ప్రతి మనుష్యుని కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే ప్రతి మనిషి కూడా పాపి కాబట్టి పాపులందరి కొరకు వెల చెల్లించాడు. ఎందుకంటే ఆయన వెల చెల్లించకపోతే మనమందరం కూడా మన తరఫున మనం మరి అదే సిలువ ఎక్కాల్సినటువంటి వారం కాబట్టి మన పక్షంగా ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా మనము ఆ సిలువ ఎక్కే పరిస్థితిని మనకు లేకుండా తప్పించాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకం అనుకున్నట్లుగా
ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి రాలేదు కానీ ఆ సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం కేవలం ఆయన కన్యక గర్భం ద్వారా జన్మించి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మనందరికీ రక్షణ అనేది ఆయన ఈ విధంగా నెరవేర్చాడు. కాబట్టి యేసు ప్రభువులో ఎంత మాత్రం అనుమానం కానీ సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభువులో నమ్మకంగా ఎదిగినట్లయితేనే ప్రభువు రాకడ సమీపించినటువంటి చివరి దినాల్లో ఆయన రాకడలో ఆయనతో ఎత్తబడి ఆయన రాజ్యంలో మన ఆత్మ ఉంటుంది. ఇది సత్యము. కాబట్టి ప్రభువుని విశ్వాసం ఉంచుదాం. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాట్లాడిన వెనుకల్లో దీవించునుగాక.